అదే ప్రొటెక్టర్ వర్సెస్ ప్రెడేటర్ అంటారు. హ్మ్. అంటే ప్రొటెక్ట్ చేయాల్సిన ఆహ్, ఆహ్, పోలీసులే హ్మ్. ప్రెడేటర్‌గా మారి, హంతకులుగా మారి చంపితే ఇంకా వ్యవస్థని ఎవరు నడపాలి? ఎవరు కాపాడాలి? అవును. కాకపోతే ఈ కేసులో పోలీసు వ్యవస్థని మనం అభినందించాలి. అంటే మామూలుగా మనకి పోలీసుల్లో కూడా కింది స్థాయి క్రైమ్ చేసినప్పుడు పై అధికారులు వేగంగా స్పందించి వాళ్ళని అరెస్టులు హ్మ్. చేస్తారు. అదే ఒక సిఐ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ జూబ్లీ హిల్స్‌లో అవును. సిఐ ఒక లేడీని చేశారు. అతన్ని ఇప్పటివరకు ఏమీ అరెస్ట్ చేయలేదు, ఏమీ చేయలేదు. హ్మ్. అంటే సిఐ స్థాయిలో వాళ్ళు ముఖ్యంగా ఎస్ఐ తర్వాత ర్యాంక్‌లో క్రైమ్ జరిగితే పోలీస్ వ్యవస్థ సీరియస్‌గా స్పందించదు. వాళ్ళని కాపాడేదానికే ట్రై చేస్తుంది. హ్మ్. అదే కానిస్టేబుల్ లెవెల్‌లో చేశారనుకో ఇమ్మీడియేట్‌గా స్పందించి వాళ్ళని అరెస్టులు చేసి లోపల అంటే ఆఫీసర్‌ల ఇగో కూడా హర్ట్ అవ్వచ్చు. హ్మ్. కానిస్టేబుల్ క్రైమ్ చేస్తే. అవును. మేం కదరా చేయాలి నువ్వేంది చేసేది అన్నట్టుగా. సో ఆ యాంగిల్‌లో కూడా ఈ కానిస్టేబుల్‌ని సీరియస్‌గానే తీసుకొని అరెస్ట్ చేశారు. నిజానికి మంచి పని. నేను హ్మ్. అది తప్పు పట్టట్లేదు కానీ అంటే జనరల్‌గా జరిగే ప్రాక్టికల్‌గా ఎలా జరుగుతుందో చెప్తున్నాను. హ్మ్. సో ఇప్పుడు ఏం జరిగింది? అసలు ఎందుకు ఈ దంపతుల్ని కానిస్టేబుల్ చంపాడు? వాళ్ళకి తనకున్న సంబంధం ఏంటి? ఎలా చంపాడు? ఏ ఏ ప్లాన్‌లో హ్మ్. వేశాడు? పైగా ఎలా పట్టుకోగలిగారు అదే పోలీసులు? హ్మ్. ఈ విషయాలు ఇంట్రెస్టింగ్ క్రైమ్ స్టోరీ ఇది. అవును. ఇదొక అంటే మనం వెబ్ సిరీస్‌లో ఒక ఎపిసోడ్‌గా ఓకే. పనికొచ్చే క్రైమ్ స్టోరీ. స్టోరీ అన్నమాట. హ్మ్. సో ఇదేంటంటే సూర్యాపేట జిల్లాలో మోతే అనే ఒక మండల హెడ్ క్వార్టర్ ఉంది. ఆ హ్మ్. మండల హెడ్ క్వార్టర్ మోతే పోలీస్ స్టేషన్‌లో ఆహ్, ఇతను కానిస్టేబుల్ అన్నమాట. ఆహ్, ఇతని పేరు మర్చిపోయాను చెప్తాను. సో ఆహ్, ఈ ఇతనికి ఇద్దరు ఆహ్, ఫ్రెండ్స్ కాదు. ఒక దంపతులున్నారు. వాళ్ళొచ్చి హిలావత్ నాగులు 48 ఏళ్ళు, బూబా ఆమె భార్య 40 హ్మ్. ఏళ్ళు. వీళ్ళ కూతురికి పెళ్ళయింది. హ్మ్. ఆ అల్లుడు వీళ్ళని వరకట్నం అదనపు కట్నం తెమ్మని వేధిస్తున్నాడు. హ్మ్. దాంతో వీళ్ళు అల్లుడి మీద కంప్లైంట్ ఇవ్వడానికి కూతురుని తీసుకొని పోలీస్ స్టేషన్‌కి వచ్చారు. ఓకే. వచ్చినప్పుడు ఈ కానిస్టేబుల్ వీళ్ళకి పరిచయం అయ్యాడు. హ్మ్. పరిచయం అయ్యి ఇలాగా ఆహ్, బ మాకు హెల్ప్ చేయండి అని అడిగినప్పుడు అతను కొంత ఆమె మీద కన్నేశాడు. హ్మ్. బోబా మీద. బోబా బాగుంది సరే అని చెప్పి ఇతను వాళ్ళకి ఇంకా హెల్ప్ చేయడం మొదలుపెట్టాడు. హ్మ్. వాళ్ళు కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్‌లో ఎవరైనా హెల్ప్ చేస్తే వాళ్ళ దీనికెళ్తారు గదా! అవును. ఆహ్, వాళ్ళ ఫోల్డ్‌లోకి వెళ్ళిపోతారు. అవును. అలాగే ఇంకా హెల్ప్ చేస్తా ఉంటే అట్లా అఫైర్ స్టార్ట్ బోబాతో అయింది. ఈయనకి కానిస్టేబుల్‌కి అఫైర్ స్టార్ట్ అయింది. హ్మ్. స్టార్ట్ అయిన తర్వాత ఇతని పేరు మహమ్మద్ షరీఫ్ అండి. ఓకే. ఈ ఓకే. అబ్బాయి పేరు 23 ఏళ్ళే పిల్లవాడు. హుహు. ఆమెకేమో 41 ఏళ్ళు. అబ్బబ్బా! సో హ్మ్. అంటే మామూలు భాష వాళ్ళ భాషలో ఆంటీ. అంతే. సో ఆంటీతో ఈయనకి అఫైర్ ఏర్పడింది. ఏర్పడిన తర్వాత వాళ్ళు ఆంటీ అండ్ అంకుల్ వాళ్ళు కూడా తెలివైనోళ్ళు. హ్మ్. ముఖ్య మనకి ఈ హుహు. మధ్య కాలంలో కొంత ఈ లంబాడీ తెలివి మనకు వాళ్ళు చాలా బయటకొస్తున్నాయి ఆళ్ళ చాలా తెలివితేటలన్నీను. వస్తున్నాయి. అవును. లంబాడీ వాళ్ళు చేసే క్రైమ్ మనకి ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్య అవును. కాలంలో. అంటే వాళ్ళు మోడర్నిటీలోకి వచ్చి వాళ్ళు కూడా క్రైమ్‌లోకి హ్మ్. ఎంటర్ కావడం కనబడుతుంది. మేమేమి ఇన్నోసెంట్స్ కాదు ఇప్పుడు మన అన్నట్టు. ఆమెవరు మంగలి. మంగ్లీ ఇది పెద్ద స్కామ్ కదా! అవును. వాళ్ళ స్కామ్ కూడా చాలా తెలివిగా చేశారు పైగా. అవును. సో తప్పించుకున్నారు కూడా. అదేమి అవును. జరగదు. సో ఈ షరీఫ్ వీళ్ళతో అఫైర్ పెట్టుకుంటూ వీళ్ళేం చేశారంటే ఈ అఫైర్‌ని ఉపయోగించుకొని ఒక 3,00,000 ఇతని దగ్గరే లాగారు. ఓహ్! పోలీసులు మామూలుగా అందరి దగ్గర లాగుతారు. ఓకే. ఇతని దగ్గరే లాగారు. హ్మ్. ఎట్లా లాగారంటే ఇట్లా అల్లుడు డిమాండ్ చేస్తున్నాడు. కేసులేమో అయ్యేట్లేదు. సో మేము 3,00,000 అల్లుడికి ఇస్తే కొంత మా కూతుర్ని చూసుకుంటాడు అని హ్మ్. చెప్తే వీడు ఇంక అఫైర్ పెట్టుకున్నాడు కాబట్టి అప్పు కాబట్టి సరే ఇచ్చాడు. ఎక్కడికి హ్మ్. పోతారులే అని. ఎందుకంటే వీళ్ళకి ల్యాండ్ ఉంది. గొర్రెలు అవి మేపుతారు. సో ఇక్కడే తాండా బుకియా తాండా అది. కమిట్మెంట్ ఇచ్చి ఉంటది ఇంక ఆ! ఆవిడ గూడాను. సో జస్ట్ మనం హాయిగా ఉండొచ్చు టెన్షన్ లేదు. ఏదో మొత్తానికి ఇచ్చాడు. హ్మ్. ఇచ్చినాక 2 విషయాలు జరిగాయి. ఒకటేమో ఇతనికి డబ్బులు అవసరమైంది. హ్మ్. ఎందుకంటే ఇతనికి పెళ్లి కుదిరింది. అయ్యయ్యో! హ్మ్. పెళ్లి కుదిరింది కాబట్టి అతనికి డబ్బులు అవసరమైంది. డబ్బులు అడగడం మొదలుపెట్టాడు. డబ్బులు ఎప్పుడైతే అడగడం మొదలుపెట్టారో అడ్డం తిరగడం వాళ్ళు మొదలుపెట్టారు. ఆ! భార్యాభర్తలు. అడ్డం తిరిగి వాళ్ళేందంటే ఇతన్ని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టారు. ఓకే. నేను అఫైరు నీకు పెళ్లి చేసుకుపోయి అమ్మాయికి చెప్పేస్తాను. నా దగ్గర
సాక్ష్యాధార డీటెయిల్ ఎవిడెన్స్, ఇప్పుడు అంతా డీటెయిల్ ఎవిడెన్స్ కదా. ఇప్పుడు తుడిపేసిన పోవు. తుడిచేవి కాదు. ఇంతకు ముందు అయితే పేపర్ కాల్ చేయడము, అవును, ఫోటోలు ఉంటే కాల్ చేయడము ఇప్పుడు చేసేవాడు. 10 చోట్ల సేవ్ అవుతాయి. సేవ్ కాదు అది, నువ్వు మళ్ళీ వాటిని రిట్రీవ్ చేసేస్తారు. అవును, ఒక చోట ఉన్నా డిలీట్ చేసినా అది ఇంకా మళ్ళీ Retrieve రిట్రీవ్ అయిపోతుంది. అయిపోతుంది. అవును. పర్మనెంట్ గా డిలీట్ అనేది లేదు. అవును. మనం అనుకుంటాం పిల్లి కళ్ళు మూసుకున్నట్టుగా మనం ఫోన్ లో డిలీట్ చేసేస్తాం కదా అనుకుంటాం, కానీ రేపు అది పోలీసులకు దొరికితే దాంట్లోంచి మళ్ళీ తీసేస్తారు, రిట్రీవ్ చేస్తారు. సో అలా ఈమె బెదిరించింది, బ్లాక్మెయిల్ చేసింది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి, నీ మీద SC ST అట్రాసిటీస్ కేసు పెడతా ఉన్నారు. వీళ్ళు ట్రైబల్ కాబట్టి ఈ అబ్బాయి మీద SC ST అట్రాసిటీ పెడతాం. వీళ్ళకి పోలీస్ వ్యవస్థ అప్పటికి అంత అర్థమైపోయింది, ఎలా డీల్ బాగా పరిచయం అయిపోయింది, తిరిగారు కదా, బాగా తెలిసిపోయింది. అందుకని బెదిరించారు. ఇప్పుడు ఇతనికి 2 కూడా సీరియస్ ప్రాబ్లమ్స్. అన్న డబ్బులు అడిగితే వీళ్ళు ఎలా చేస్తున్నారు, ఒకటేమో పెళ్లి క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది, ఈమె బ్లాక్మెయిల్ చేస్తుంది. లైఫ్ థ్రెటన్ కదా. రెండోది SC ST పెడితే బెయిల్ రాదు, జైలుకి వెళ్ళాలి. జైలుకి వెళ్ళినా అతని జాబ్ పోయే అవకాశం ఉంది, పెళ్లి కూడా కాదు. సో ఇతనికి లైఫ్ థ్రెట్గా ఫీల్ అయ్యి ఇతను ఏం చేశాడంటే, సో వీళ్ళిద్దరిని చంపేస్తే మనకి లైన్ క్లీన్ అయిపోతుంది, ప్రశాంతంగా ఉండొచ్చు అని ఆలోచించి ఒక స్కీమ్ వేశాడు. ఆ స్కీమ్ కూడా చూడండి, కొత్త ఐడియా ఇది, నేను ఎప్పుడు వినలేదు. అది ఏంటంటే వాళ్ళతో మళ్ళీ మంచిగా ఉండి, మీకు లోన్ ఇప్పిస్తాను, నేను గొర్రెల లోను, షిప్ లోన్ ఇప్పిస్తాను, నాకు బ్యాంక్ మేనేజర్ తెలుసు, ఆ డబ్బులతో నాకు ఇవ్వండి అని ఒక సలహా ఇచ్చాడు. వాళ్ళకి గ్రీడ్ ఉంది ఆల్రెడీ. సరే వస్తే అది కూడా మనమే అప్పు మనం ఎందుకు ఇవ్వచ్చు, అప్పుడు కథ కదా, అప్పు ఇవ్వాల్సిన అవసరం లేదు, అది ఎక్స్ట్రా లోన్ ఇప్పిస్తాడు కదా అన్న దీంతో వాళ్ళు ఆశపడ్డారు. ఇతను ఒక స్కీమ్ వేశాడు, మీ పొలంలో గొర్రెల షెడ్ తీయండి, కొన్ని గొర్రెలను కూడా అక్కడ పెట్టండి, దాంతోపాటు అక్కడ ఎరువులకి దిబ్బలాగా ఒక గుంత తవ్వండి, పెద్ద గుంత అని ముందుగా వాళ్ళకి చెప్పించాడు. ఇతను ఒక స్కీమ్ వేసుకొని చెప్పించాడు. చెప్పేస్తే అంటే వాళ్ళ గుంతను వాళ్ళ దగ్గర తవ్వించాడు. సో చెప్పించేసరికి వాళ్ళు ఆశతో వెళ్ళి షెడ్ వేసి గొర్రెలను పెట్టి ఒక పెద్ద గుంత కూడా తవ్వారు. తవ్వినాక మొన్న 11వ తేదీ ఇట్లా వస్తున్నారు, ఆఫీసర్ వస్తున్నాడు అని చెప్పి వీళ్ళ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు సురేందర్ అని, వాడిని బ్యాంక్ ఆఫీసర్గా పరిచయం చేసి వాడి మొఫెడ్లో ఈ నాగుల్ని తీసుకెళ్ళాడు అక్కడికి. అక్కడ ఇతను ఉన్నాడు కానిస్టేబుల్ ఆఫీసర్ అని చెప్పి, తన క్లర్క్ ఏదో చెప్పి తీసుకెళ్ళి అక్కడ చూస్తున్నట్టుగా ఈ ఆఫీసరు సురేంద్ర ఇవన్నీ పెట్టి గాడికి వెళ్ళి పెట్టి చూపిస్తున్నాడు. వెనక నుంచి కానిస్టేబుల్ కొట్టాడు ఈ నాగు. అదే చెప్తున్నా కదా, కొట్టేసరికి అతను పిట్లో పడిపోయాడు. కరెక్ట్, అతను దువ్విన గుంతలో అతనే పడిపోయి ఇంకా అక్కడే మట్టేస్తే పెద్దగా ప్రెషర్ కూడా ఉండదు, పోతాడు. చంపేసి మట్టేసి చేశారు, కప్పేసి నాకు ఇప్పుడు ఆమె ఉంది కదా, మళ్ళీ సురేంద్ర పంపించారు ఆమెను కూడా రమ్మని. సో ఆమె వచ్చింది, వస్తే భర్త కనబడ్డా, ఆమెకి అనుమానం వచ్చి గొడవ వేసుకుంటే మళ్ళీ కొట్టారు ఇద్దరు కలిసి, ఆమెను చంపేసి అదే పిట్లో పూర్తి చేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ వైఫ్ని పిలిచారు. వైఫ్ వస్తే హస్బెండ్ కనబడలేదు. దాంతో ఆమెకి డౌట్ వచ్చి మా హస్బెండ్ ఏమయ్యాడు అది ఇది అంటే గొడవ వేసుకుంది. ఆ గొడవలో నుంచి మళ్ళీ ఆమెను కొట్టి అదే గొంతలో పూర్తి చేశారు. ఇద్దరు పూర్తి చేసి ఎప్పటిలాగా వెళ్ళిపోయి తను అంటే ఆమె నగలు కూడా తీసుకున్నారు. ఆమె దగ్గర నగలు ఉంటే అవి కూడా తీసేసుకున్నారు. మామూలుగా ఎప్పటిలాగే ఇతను ఏమీ తెలియనిలాగా డ్యూటీ లేవు. మరుసటి రోజు 12వ తేదీ డ్యూటీకి వెళ్ళారు. ఇక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురు అల్లుడు వాళ్ళు తల్లిదండ్రులు వీళ్ళు కనబడలేదని మళ్ళీ ఇదే స్టేషన్కి వచ్చి మిస్సింగ్ కేసు ఇచ్చారు. ఇతను ఏమీ తెలియనట్టు ఇతను వెతకడానికి ఇతను కూడా పోలీసుల టీంలో ఇతను కూడా బయలుదేరి ఎతుకుతున్నాడు వాళ్ళని. ఇతను కూడా ఇన్వెస్టిగేషన్ టీంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఇవ్వండి. సో ఇక్కడ నుంచి ఏమైందంటే సిఐ వీళ్ళు ఎంటర్ అయ్యారు. ఇది కొంత అక్కడ లోకల్గా కేసు కొంత పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేసరికి సిఐ వీళ్ళు ఎంటర్ అయ్యి మామూలుగా సీసీటీవీలు చూస్తారు కదా, ఫస్ట్ చేసేది పోలీసులు సీసీటీవీలు చూశారు. సీసీటీవీలో ఈ సురేందర్ మొపెడ్ మీద తీసుకెళ్తున్నాడు కదా బ్యాంక్ ఆఫీసర్ పేరుతో ఈ నాగుల్ని, అక్కడ అది కనపడింది. సో దాంతో వీళ్ళు సురేందర్ని పట్టుకున్నారు. సురేందర్ని పట్టుకునేసరికి ఇంక విషయం సురేందర్ నాకు కొట్టుంటారు కదా, కొట్టేసరికి మీ వాడారా బాబు చేసిందని చెప్పేశారు. సో అలాగా ఇతను పట్టుకున్నారు. అంటే దీనికి ఎస్పీ స్థాయి నరసింహ ఎస్పీ ఆయన
ఆయన ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఇది జరిగింది. ఆయన ఇన్వాల్వ్ అయ్యి కోదాడ, సూర్యాపేట డిఎస్పీలు, సిఐలు అలాగా ఒక పెద్ద టీం పనిచేయడం వల్ల ఇది సాల్వ్ పట్టుకోగలిగారు. అయింది. సో ఇతన్ని ఇప్పుడు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. బాడీస్ ఆ తర్వాత బాడీస్ బయటికి కూడా ఏమైందంటే ఈ లోపల అక్కడ కుక్కలు ఏవో లాగాయి, మొత్తానికి అవి బయటికి కనబడడం మొదలు పెట్టాయి. ఓకే ఓకే అక్కడ జనాలు చూశారు అక్కడ పొలం పనులు. సో అది కూడా బయటకు వచ్చాయన్నమాట. అలాగా అంటే ఏది ఈ సురేంద్ర చెప్పకముందే శవాలు కూడా బయటకు వచ్చేసాయి. సో ఈ సురేంద్ర బైక్లో అదే వైపు తీసుకెళ్ళడం ఇవన్నీ అర్థమైపోయింది అనమాట. ఇంకా అతను కొట్టేసరికి విషయం చెప్పేశాడు. సో ఇలాగ ఈజీగానే దొరికిపోయాడు అనమాట. అంటే కానిస్టేబుల్గా ఉన్నప్పటికీ అదే కొంత కేర్లెస్నెస్ కనబడుతుంది. కేర్లెస్నెస్ ఐడియాలజీ ప్రొఫెషనలిజం లేదు, స్టోరీలో ప్రొఫెషనలిజం లేకుండా దమ్ము లేదు. అతను చేసిన దీంతో దొరికిపోయాడు ఈజీగా. అవును. సో అతను ఏదైతే అవాయిడ్ చేద్దాం అనుకున్నాడో అదే వచ్చింది. అదే చివరికి పెళ్లి క్యాన్సిల్ అయింది. ఇంత తెలివి తక్కువగా ఎట్లా ఆలోచిస్తారు సార్ అసలు? అంటే ఈజీ మన కానిస్టేబుల్ ఈజీగా కదా, చంపేయడం. మనం ఈజీగా చంపేసి ఆ గుంతలో చూడండి, ముందే గుంత వాళ్ళ దగ్గర ఆ. మళ్ళీ గుంతతో పని కూడా లేకుండా మళ్ళీ సినిమాటిక్ వాళ్ళ దగ్గర ఇవన్నీ చేసి దొరికిపోయాడు అది. అదే